కాకినాడ రేవుకాడ అనే దానిలో సిరీస్లో మూడో భాగం ఇది. అంటే రేషన్ బియ్యం అక్రమ రవాణాకు మూల కేంద్రమైన కాకినాడ రేవు దగ్గర గొంతు పట్టుకుంటే బియ్యం అవుతాయన్నాం. కానీ రీసైక్లింగ్ ఆగాలంటే ఏం చేయాలి? మూలం ఎక్కడుంది కదా. ఇప్పుడు రీసైక్లింగ్ రైస్ మిల్లరో లేకుంటే రేషన్ షాప్ డీలరో డైరెక్ట్ చేయడం లేదు. బియ్యం సేకరణ ఎట్లా ఉందో చెప్పాను, బియ్యం సేకరణలో ఎలాంటి అవకతవకలు జరుగుతున్నాయో చెప్పాను. చివరికి పంపిణీ దగ్గరకు వచ్చే కల్లా ఏం జరుగుతుందో చెప్పాను. పంపిణీ దగ్గర రీసైక్లింగ్ చేసేది ఎవరు బియ్యం అంటే ఖచ్చితంగా వీళ్ళే. గతంలో రీసైక్లింగ్ 2 రకాలు ఉండేది. ఇప్పుడు రీసైక్లింగ్ విధానం మారింది. గతంలో రీసైక్లింగ్ మేము ఖమ్మంలో ఒక పరిశోధన చేసినాం, ఒక సర్వే చేసినాం దాదాపు 15 ఏళ్ళ క్రితం. ఏమంటే ఒక రేషన్ షాప్కి వెళ్ళాం. అక్కడ అప్పుడు అప్పుడు ₹2 కిలో బియ్యం అండి. 20 కిలోల బియ్యం ఇస్తే వాళ్ళు అప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి బియ్యం కదా 20 కిలోలు మ్యాక్సిమం. అక్కడ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 15 ఏళ్ళ క్రితం చేసిన దానిలో ఖమ్మంలో పరిశోధనలో రేషన్ షాప్కి వెళ్ళాం. రేషన్ షాప్ వాళ్ళు ఏం చేశారంటే 20 కిలోల బియ్యం కార్డు ప్రకారం 4 ఉన్నారు, 5 ఉన్నారు, 4 ఉన్నారు, అంతే కనుక 20 కిలోల బియ్యం జోకి ఇచ్చేసేసి ₹40 ఆ వ్యక్తి ఇచ్చేసాడు. ఎక్కడికి పోతాడు ఈ వ్యక్తి అని మేము అనుసరించాం. ఆ వ్యక్తి సరిగ్గా 4 షాపుల అవతలున్న బియ్యం షాపు అని ఒకటి పేరు ఉండదు. అంటే ప్రైవేట్ బియ్యం అమ్ముకుంటాడని పేరు. కానీ స్టాక్ ఏం లేదు అక్కడ. మామూలుగా 4 బస్తాలు ముందటేసుకొని కూర్చున్నాడు. ఈ వ్యక్తి ఎవరైతే రేషన్ షాప్ నుంచి బియ్యం తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేసిండు, ఆ 20 కిలోల బియ్యాన్ని జోకి ఇచ్చి ₹10 చొప్పున తీసుకున్నాడు. కానీ అక్కడ కిటికీ ఏంటంటే ఇక్కడ 20 కిలోల బియ్యం జోకించింది, అక్కడికి పోతే 18 కిలోలు వచ్చినాయి. అంటే 10 కిలోల్లో కిలో దండే కొట్టిండు, అంటే కిలో తప్పుడు తూకం ఉన్నది. అయినా సరే ఈ వ్యక్తి ప్రశ్నించాలి, ఎంతో చచ్చిందానికి వచ్చిందే కట్నం, ₹40 పెడితే 20 కిలోల బియ్యం వచ్చినాయి, 18 కిలోలు అయింది, ₹180 వస్తాయి, ₹200 రావాల్సింది లెక్క అయితే. ₹10 చొప్పున సరిగ్గా రేషన్ షాప్ డీలర్ బావమర్ది ఆ పిల్లవాడు ఎవరు బియ్యం షాప్ పెట్టాడు అక్కడ అమ్మేశాడు. ₹180 వచ్చేసినాయి. చాలా సంతోషంగా రైతు ఎవరైతే రేషన్ షాపు మన రేషన్ కార్డు ఉన్న వాడి కళ్ళలో వెలుగు వచ్చేసింది. ఎందుకంటే వాడి వెలుగు వేరే ఉంది, ఎందుకు వెలుగు వచ్చి చెప్తానే. ఏం చేసిందంటే వెంటనే ₹180 తీసుకున్నాడు. ఈ 2 కిలోలు తక్కువ ఎత్తుకొచ్చిందని నేను అడుగుతున్నాను అనుకున్నా. పక్కనే షాప్ కదా, మరి 20 కిలోలు జోకినావు కదా, 2 కిలోలు ఎంత తక్కువ అడగలే, ఎందుకు తక్కువ వచ్చింది అడగలే. ఇప్పుడు ఏం చేసిండు, ₹180 తీసేసుకున్నాడు, ఆ బియ్యం లోపల ఇచ్చేసేసిండు, అయిపోయింది. అయిపోయిన తర్వాత సంచి మారింది. ఇప్పుడు ఆ రేషన్ షాప్ డీలర్ దగ్గర సంచి ప్రభుత్వం ఉంటుంది, ఇక్కడ ప్రైవేట్ దానికి మారింది. ఈ సంచిలో బియ్యాన్ని అందులో పోసేసుకున్నాడు. తర్వాత ₹180 లెక్క పెట్టుకుంటూ కళ్ళల్లో ఎందుకు వెలుగు వచ్చిందంటే ఎదురుగానే ఖమ్మంలో ఆ రేషన్ షాపు పక్కనే ఎదురుగానే ఈ బియ్యం షాప్ ఎదురుగానే ఒక లక్ష్మీ వైన్స్ అనేది ఒకటి కనపడేది. చక్కగా అక్కడికి పోయిండు. క్వార్టర్ బాటిల్ ₹90 కొనుక్కున్నాడు. మంచి మందు. అప్పుడు 15 ఏళ్ళ కింద ₹90 అంటే ఎక్కువనే కదా, మంచి మందు కొనుక్కున్నాడు. ఆ ఎంబడి మేము ఫాలో అయినాం, ఏం తెలియకుండా ₹90 కొనుక్కున్నాడు. కళ్ళలో వెలుగు తాగడానికి అక్కడనే మూత ఆత్రం కదా, మూత ఇప్పేసి తాగేసి నెలకోసారి వాటర్ బాటిల్ ఉచితంగా వస్తున్నట్టే లెక్క. తర్వాత ఏం చేసిండంటే ఆ ₹90 ఇంటికి తీసుకెళ్ళిండో, లేకుండా మాలు మసాలా ఇంకేమైనా తినబుద్ధి తిన్నాడు అనుకోండి, అంతే సంగతి. ఆ 90 కూడా రావు. అంటే వచ్చిన ₹40, ఆయన తెచ్చిన ₹40 కూడా అక్కడే ఖర్చు అయిపోయింది బండి షాప్ దగ్గర. అంటే రేషన్ షాప్ పేరు మీద బియ్యం ఇస్తున్నారు, తాగుడు పేరు మీద ప్రభుత్వం మళ్ళీ తీసుకుంటుంది, వెనక్కి తీసుకుంటుంది. ఒక్క నెల మొత్తం రేషన్ షాప్ బియ్యం ఆ కుటుంబానికి ఇచ్చింది, వాళ్ళు తినడం కాకుండా తాగడానికి ఆ కుటుంబ పెద్దనో లేకుంటే యజమానో ఖర్చు పెట్టుకుంటున్నాడు. అంటే ఇచ్చే సంక్షేమం కాస్త తాగుడు సరిపోయింది, అంతే కదా, అయిపోయింది. ఇంకేం లేదు. ఇక కేల్కతన్ దుకాణం బంద్. కనుక ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇది ఒక సైక్లింగ్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈయనని అడిగాం, ఎవరిని, మళ్ళీ బియ్యం షాప్ దగ్గరకు వచ్చాం. వాడిది అయిపోయింది, వాడి కిస్సా ఏమంటారు మద్యంకా అయిపోయింది, కిస్సా ఏమంటారు లిక్కర్కా అయిపోయింది. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఏమన్నారంటే, ఏంది బాబు నీ సంగతి ఏందన్నావు. సార్ నన్ను ఏం చేయకండి సార్, అది మా బావ షాపే, రేషన్ షాపు, నాకు ఎవరు పెట్టిండ్రు, ఆయనకు సంబంధం లేదు సార్. రైస్ మిల్ ఆయన నన్నే ఇక్కడ కూర్చుని పెట్టి ఈ షాపు ఈ షట్టరు కిరాయి మొత్తం అంతా సంచులు ఇవన్నీ ఆయన సప్లై చేస్తారు సార్. నేను కేవలం ఫ్రాంచైజీ, అంటే ₹10 కిలో బియ్యం నేను కొన్నా కదా సార్, నాకు కమిషన్ ఇస్తాడు, కిలోకు ₹2 కమిషన్ ఇస్తాడు నాకు. ఎందుకు అంటే ఇది మెయింటైన్ చేసినందుకు. రైట్, కిరాయి ఇట్లా దాన్ని కట్టుకుంటాడు. 12 కాడికంటే ఎన్ని కిలోల బియ్యం కొంటే ఆయన ₹2 వస్తాయి. ఒక్కోసారి 500 కూడా రావు సార్, కూలీ కూడా గిట్టుబాటు కాదు. ఎందుకంటే 250 కిలోల బియ్యం కొనాలి, ఒక ₹500 గిట్టుబాటు కావాలండి తనకు, ఇచ్చేస్తాను సార్. రైస్ మిల్ వారు ఏం చేస్తారు అని అంటే ఆయన చెప్పింది కథ అంతా. రైస్ మిల్ వాళ్ళు మళ్ళీ వేరే సంచుల్లో ఇవి నింపేసి వాటిని మళ్ళీ FCI ద్వారా అంటే మనకు మళ్ళీ రేషన్ షాపులకు సప్లై చేస్తుంటారు. అంటే ఏమైంది, ఇప్పుడు ఇట్లా బియ్యం అంతా తిరిగి మళ్ళీ వచ్చింది. ఇట్లా 3 సార్లు తిరిగినాయి అనుకోండి, బియ్యం ఇట్లా ముట్టుకుంటే పిండి అయిపోతుంది. రీసైక్లింగ్ బియ్యం వల్ల ఏమైంది, అసలు బియ్యం కొనే వాడు ఖరాబ్ అవుతాడు. రెండోది ఏమైందంటే పండించిన కొత్త పంట అట్లాగే ఉంటుంది. కొత్త పంట FCI కొన్నా కూడా అది మళ్ళీ స్టాక్స్ ఎక్కువైతాయి. అందుకని సుప్రీంకోర్టు ఆ మధ్య పెద్ద మాట అన్నది, కొన్ని 3 సంవత్సరాలకు సరిపడా బియ్యము మన గోడౌన్లలో మగ్గుతుంటే దురిసిపోయి ఎలకలకు పందికొక్కుల పాలవుతుంటే మీరు ఏం చేస్తున్నారు,
ఉచిత పంపిణీ ఎందుకు చేపట్టరు? ప్రజలకు సముద్రంలో పోస్తారా బియ్యం తీసుకెళ్ళి పురుగుపట్టిన తర్వాత అని కోప్పడి మీరు ప్రజలకు ఇవ్వండి, అవసరమైతే ఉచితంగా ఇచ్చేయండి బియ్యం, నష్టమేం లేదు. కానీ ఆహార ధాన్యాలు నాశనం చేయకండి, తప్పు చేయకండి. ప్రభుత్వం ఏం చేస్తుంది? అతి పెద్ద కొనుగోలుదారు ప్రభుత్వమే కనుక ఈ 3 సంవత్సరాలకు బఫర్ స్టాక్ పెట్టుకుంటూనే ఇప్పుడు ఏం చేసింది? ఈ రీసైక్లింగ్ ద్వారా వచ్చే బియ్యాన్ని ఈ రకంగా చేస్తున్నది. అంటే ఇప్పుడు ఏమైంది చూడండి ఒకసారి. అంటే రీసైక్లింగ్ అదొక పద్ధతి. నేను రెండో వీడియోలో చెప్పాను. రీసైక్లింగ్ రెండోది ఏంటి? వ్యాన్ల ద్వారా ఇప్పుడు కొత్త పద్ధతి వచ్చింది. వ్యాన్ల ద్వారా ఇంటి ముందరకు వస్తే ఆ బియ్యాన్ని తీసుకోకుండా పైసలు తీసుకొని వెళ్ళిపోతున్నారు. మరి ఈ రకంగా రీసైక్లింగ్కు ప్రభుత్వమే కారణం, అట్లాగే ప్రజలు కారణమవుతున్నట్టు ప్రజలకు సరి అయిన విధంగా రేషన్ షాపును ఎట్లా సంస్కరించాలి, రేషన్ షాపులు ఎలాంటి సంస్కరణ వస్తే బాగుంటుంది అనేది ఇంకొక వీడియో చెప్పుకుందాం. నమస్కారం.